హాయ్, దిస్ ఇస్ డాక్టర్ లిఖిత, డెంటిస్ట్ బై ప్రొఫెషన్. లాస్ట్ వీడియోలో మనం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అనేది చూసాము. ఈసారి అసలు ఎందుకు వై ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే బ్రేసెస్, మనం ఎక్కువ క్లిప్స్ అంటూ ఉంటాము, ఎలైనర్స్. అయితే ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకి 5 ఫింగర్స్ ఉన్నాయండి. ఆ 5 ఫింగర్స్లో అట్లీస్ట్ ఒక ఫింగర్ అటు ఇటు ఉన్నా, లేకపోతే యాబ్సెంట్ ఉన్నా, మన హ్యాండ్ ఫంక్షన్ అనేది కాంప్రమైజ్డ్గా ఉంటుంది. సేమ్ వే మన టీత్ కూడా అండి. టీత్ అని కరెక్ట్గా ఎలైన్గా ఉంటేనే మన ఫంక్షన్ అనేది నార్మల్గా ఉంటుంది. చాలామంది మనం అంత బాగాలేదు అలైన్మెంట్ మేడం అని చెప్తూ ఉంటే, లేదు మా అలైన్మెంట్ మేము అన్నీ బాగానే తింటున్నాం కదా అంటూ ఉంటారండి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక పన్ను అటు ఇటు ఉన్న పన్ను అరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దవడ నొప్పులు, జాయింట్ పెయిన్, లేకపోతే పన్ను గ్యాప్స్ వల్ల ఫుడ్ వెళ్ళిపోయి డిక్కే అవ్వడము, పెరియో ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివి చూస్తూ ఉంటామండి. నాకు చాలా బాధేసిన ఒక కేసు గురించి చెప్తాను ఈరోజు. పేషెంట్ ఏజ్ ఏమో 40 years అండి. వానికి తెలీదు ఈ కింద పళ్ళన్నీ నొప్పి వచ్చేస్తున్నాయి మేడం, నేను ట్యాబ్లెట్స్ తీసుకుని తగ్గట్లేదని వచ్చారండి. ఫ్యాక్ట్ ఏంటంటే, నార్మల్గా పై పళ్ళు కొద్దిగా ఇంక్లినేట్గా ఉంటుంది, అంటే ముందుకుంటుంది, చిన్న ఇంక్లినేషన్ ఉంటుంది. కానీ ఆ పేషెంట్కి లోపలికి ఉన్నాయి. దీన్ని డీప్ బైట్ అంటూ ఉంటామని మా వాడుక భాషలో. డీప్ బైట్ ఉండడం వల్ల కింద పళ్ళు అరిగిపోయి అవి చిన్న అయిపోయాయండి. అతనికి తెలియదు. సో దాన్ని మళ్ళీ మేము చేయాలంటే రూట్ కెనాల్ చేసి క్యాప్స్ వేసుకొని వచ్చామండి, పైన కింద. ఆ స్మైల్ని, ఫంక్షన్ని నార్మల్ అవ్వడానికి. అలాగే ఇంకో కేసు, పన్ను అటు ఇటుగా, అంటే పన్ను కొద్దిగా ముందుగా ఉంది ఆ పేషెంట్కి, ఉండడం వల్ల పై పన్ను కిందకు వచ్చి కొరకడం వల్ల ఆ పన్ను కింద కదులుతుంది. మనం ఏం చేయలేం కదా కదులుతున్నప్పుడు, ఫుల్గా తీసేయడం తప్పితే. సో ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ నెససరీ. దేనికి? ఫర్ ఫంక్షన్కి, ఎస్థెటిక్గా, అన్నీ నార్మల్గా ఉండడానికి. మన బాడీ పార్ట్స్ ఎలా నార్మల్గా ఉండాలో, మన టీత్ కూడా నార్మల్గా ఉండడానికి అది చాలా ముఖ్యమండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్. బాయ్.